దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్న 2 దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ చెప్పారు. నిందితుల నుంచి 8 లక్షల విలువ చేసే 9 తులాల బంగారం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ నెల 11వ తారీఖున సుమారు 7 గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో వైఎస్ వాణి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిందనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. వెంకటి రామ గోద్మా ఇతని మధ్యప్రదేశ్, షేరాలి